ఈరోజు మనం చెప్పుకునే వాక్య భాగం ఏమిటంటే సాగిలపడుట. సాగిలపడుట సాగిలపడుట అంటే ఏంటో మీకు తెలుసు కదా. ఒక మనిషి సాష్టాంగపడేలాగా మొత్తం బోర్లా పడుకుని చేతులు కాళ్ళు పొడవుగా పెట్టుకుని దండం పెట్టడం, పాదాల మీద పడి దండం పెట్టడం. సాగిలపడుట అంటే మనిషి తనలో ఉన్న ప్రతి అణువు చల్లరిపోద్ది అనమాట. ఇంకా ఏముండదు తనలో, ఏ విధమైనటువంటి అహం కానీ, ఏ విధమైనటువంటి రోషం కానీ అసలు ఏమీ ఉండదు. ఇంకా మొత్తం సాష్టాంగపడినటువంటి మొత్తం సర్వస్వము ఇంకా అతని పాదాల దగ్గర పడిపోయినట్లే లెక్క. అలాంటప్పుడు చూడండి, ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అన్ని ఆయుధాలు ఉపయోగించేసిన తర్వాత ఇంక పని జరగట్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కాళ్ళు పట్టేసుకుంటారు వెళ్ళి. ఇంకా కాళ్ళు పట్టేసుకుంటారు వెళ్ళి. కాళ్ళు పట్టేసుకుంటే ఎంత కోపం ఉన్న వ్యక్తి అయినా సరే ఏమైపోతాడండి, చల్లారిపోతాడా లేదా? ఇంకా ఇనిలా లేడు, చేజారిపోతుంది పరిస్థితులు. వినిలా లేడు, ఇంకా మనిషి ప్రమాదం జరిగిపోయేలా ఉంది, చేజారిపోతుంది పరిస్థితులు. ఇంకా వెళ్ళిపోతున్నాడు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇంకా సిగ్గు ఎగ్గు ఉద్దేశం ఏం చేస్తారండి, ఎవడో అంటాడు పక్కనుండి, ఒరే కాళ్ళ మీద పడిపోరా అంటారు వెళ్ళి. ఎవడో చెప్తారు పక్కనుండి పెద్దోడో ఒకడు, ఎవడో ఒకడు, ఒరే ఈ కొంతసేపు నువ్వు కళ్ళు మూసుకుని కాళ్ళ మీద పడిపోరు వెళ్ళి అంటారు. ఇంకంతే. ఎవడో చెప్తుంటే వీడు వెళ్ళకపోయినా పక్కోడు దోస్తాడు, ఇలాగా వెళ్ళే దోస్తాడు. ఆడికి సిగ్గు గట్ట అన్నీ వదిలేసి ఆడి కాళ్ళ మీద పడిపోతాడు, ఎంత శత్రువు అయినా సరే. అప్పుడు ఆడికి ఎలా ఉంటుందంటే, ఏడ్చలే కాళ్ళ మీద పడ్డాడు కదా ఇంకెందుకు లేని వాడు క్షమించేసేసి సర్లే వదిలే, ఇంకా వదిలేస్తున్నాలే ఇంకా అని అక్కడతోటి ఆ సమస్య ఏమైపోద్దండి, ఏమైపోద్ది, వదిలిపోద్దా. ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని ఉగ్రత భయంకరంగా వచ్చేసింది. ఒకసారి వాళ్ళ నిర్మూలన చేసేస్తానంటాడు దేవుడు. వాళ్ళు ఇసుకించేశారు దేవుణ్ణి. వాళ్ళు మాటికి దేవుడికి రోషం రప్పించడం, కోపం రప్పించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, దేవునికి వ్యతిరేకంగా ఉండడం, ఇవన్నీ చేసిన కారణంగా దేవుడికి ఇసుపు వచ్చేసేసి ఏం చేస్తాడంటే ఒకానొక రోజున వాళ్ళందరినీ చంపేస్తానంటాడు, వాళ్ళందరినీ నిర్మూలన చేసేస్తానని, కొత్త వారిని మళ్ళీ పుట్టిస్తానని దేవుడు. మోషే దేవుని దగ్గర సాష్టాంగపడిపోయి ప్రభువా కనికరించు కనికరించు కనికరించు, వాళ్ళని రక్షించు అని ప్రభు పాదాల మీద ఏం చేస్తాడండి, సాగిలి పడిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఎంత కోపంతో ఉన్నాడో ఆ కోపం అంతా ఏమైపోయిందంటే మొత్తం అంతా కరిగిపోయింది. కోపం అంతా సాష్టాంగపడిపోయాడు మోషే. సాష్టాంగపడిపోగానే కరిగిపోయి ఆ కోపం అంతా పోయింది దేవుడిది. మోషే వీళ్ళని తీసుకొచ్చి అరణ్యంలో తీసుకొచ్చేటప్పటికి వీళ్ళ పరిస్థితి ఏమైందంటే, అరణ్యములో వీళ్ళకి ద్రాక్ష పళ్ళు లేవు, అరణ్యములో వీళ్ళకి అంజూరపు పళ్ళు లేవు, అరణ్యములో వీళ్ళకి దానిమ్మ పళ్ళు లేవు, అరణ్యములో వీళ్ళకి రైస్ లేదు. చెప్పండి, రైస్ లేదు వీళ్ళకి, గింజలు లేవు తినడానికి. పాపం వాళ్ళు చక్కగా ప్రోటీన్ ఫుడ్ తినేవాళ్ళేమో, గింజల ఫుడ్ తినేవారేమో, వాళ్ళు ప్రోటీన్ తినేవారేమో. అయితే ఇక్కడ మాకేమీ లేవు, మాకు అక్కడే బాగుంది, కూరగాయలు ఉండే అక్కడ మాకు అంటారు వాళ్ళు. ఒకనొక టైంలో మాకు ఇంచగా కూరగాయలు ఉండే అక్కడని చెప్తారు వాళ్ళు. కూరగాయలు, మాంసము, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ తినేవారు అన్నమాట అక్కడ. మరి ఎడారిలోకి వచ్చేసారు, అక్కడ ఏమీ లేవు. దేవుడి మీద సాగడం మొదలుపెట్టారు. మన పరిస్థితి కూడా అంతే. దేవుడు మొదట మనం దేవుడిని నమ్ముకున్నప్పుడు ఒక మేలైనటువంటి జీవితాన్ని మనకి ఇస్తాడు. తర్వాత కొద్ది రోజులు మళ్ళీ మనల్ని ఏం చేస్తాడండి, పరీక్షల గుండా నడిపిస్తాడు. ఏమీ దొరకనివాడు మనకి, అన్నీ ఆపేస్తాడు ఆయన, కట్టేస్తాడు, డోర్స్ క్లోజ్ చేసేస్తాడు. ఏం కనిపిస్తుందో మనకి, ఏం దొరకవు. అప్పుడు మనం చాలా అలర్ట్గా ఉండి దేవుడికి మొర్రపెడుతూ, దేవుడికి ప్రార్థిస్తూ, దేవుడిని ఆరాధిస్తూ, దేవుడిని బ్రతిమలాడుకుంటూ ఉంటే దేవుడు మళ్ళీ కనికరపడి ఒక్కొక్క డోరు ఓపెన్ చేస్తాడు. ఆ టైంలోనే కొంతమంది సోలిపోతారు, కొంతమంది ముందుకు వచ్చేస్తారు, కొంతమంది పైబడిపోతారు. అలా చాలా గలిబిలైపోతూ ఉంటారు. ఎవరైతే ఆ ఫెరిల్లో నిలబడగలుగుతారో వాళ్ళు అవతల ఒడ్డుకి చేరుకుంటారు, మేలైన బాటలోకి నడుస్తారు, కానాను దేశంలో ప్రవేశిస్తారు, మేలు జరుగుద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే
ఈ స్థలంకి వచ్చేటప్పటికి ఆ శోధన తట్టుకోలేదు వాళ్ళు, ఆ పరీక్ష నెగ్గలేదు వాళ్ళు. వెంటనే మోషే మీద అహరోను మీద సణుగుతారు. మాకు అన్నీ ఉండేవి, ఇక్కడ ఏమీ లేవు, ఏంటి పరిస్థితి? తాగడానికి నీళ్ళే లేవు, చచ్చిపోయేలాగా ఉన్నాం, ఇక్కడ మాకు నీళ్లు కూడా లేకుండా అని చెప్పి అడుగుతుంటే అప్పుడు వీళ్ళకి మోషే అహరోను దేవుడి దగ్గర సాష్టాంగ పడితే, ప్రభువా నీళ్లు కావాలని సాష్టాంగ పడ్డారు. వెంటనే దేవుడు అంటున్నాడు కదా, మోషే నీ కర్ర తీసుకుని వెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నాడు దేవుడు. ఇప్పుడు గబగబ మోషే ఏం చేశాడు తెలుసా? మాట్లాడాడా, బండని కొట్టాడా? అందరూ చెప్పాల, మోషే బండతో మాట్లాడాడా, కొట్టాడా? కొంతమంది చెప్తున్నారు, అందరూ చెప్పండి. మోషే బండతో మాట్లాడాడా, కొట్టాడా? కొట్టాడు. దేవుడు ఏం చెప్పాడు మరి? మాట్లాడమన్నాడు. మరి మోషే ఏం చేశాడు? చెప్పాలమ్మా, ఏం చేశాడు? ఎందుకు కొట్టాడు? ఎందుకు కొట్టాడు? వీళ్ళందరూ ఇసుకించేశారు. ఇసుకించేస్తే మోషే సాత్వికుడు, ఆయన గారు ఏమైంది? ఆయనకి అసహనం వచ్చేస్తుంది. ఇసుకుపోయి దేవుడు ఏమన్నాడంటే మాట్లాడేళ్ళంటే ఆయన ఆ కర్ర ఇచ్చుకున్న బండను కొట్టేశాడు. కొట్టేస్తే దేవుని కోపం వచ్చేసింది. కానీ దేవుడు మాట మాత్రం వాగ్దానం నెరవేర్చాడు. దేవుడు నీళ్ళైతే వచ్చినాయి, దేవుడు ఇస్తాడు మాట మాత్రం నెరవేర్చాడు. బండతో మాట్లాడి నీళ్ళు ఇస్తానన్నాడు దేవుడు. అక్కడ పెద్ద బండ ఉంది, ఆ బండ దగ్గరికి వెళ్ళి బండ యేసు నామములో నీళ్ళు ఇవి అంటే సరిపోను, లేకపోతే తండ్రి అయిన యెహోవా నామములో అని. ఇప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు ఉన్నాడు కాబట్టి యెహోవాకు ప్రార్థన చేసి ఆ బండతో మాట్లాడితే నీళ్ళు వచ్చేసినావు. పని అయితే జరిగిపోయింది. కానీ దేవుని కోపం ఎవరి మీదకి వెళ్ళిపోయిందండి? మోషే మీదకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఈ ప్రజలు ఇసుకిస్తే మోషే మధ్యలో బుక్ అయిపోయాడు. చూసారా ఎలాగుందో? మోషేకి కోపం గురించి కాదు కదా ఇక్కడ మన కాన్సెప్ట్. ఇవాళ ఏంటి మన సబ్జెక్ట్? ఏంటి? సాగిలి పడుట. ఇక్కడ దేవుడు ఎదుట సాగిలి పడగానే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఏమొచ్చిందండి? నీళ్ళు వచ్చినాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒక్క వ్యక్తి అనగా లేకపోతే ఇద్దరు, మోషే అహరోను ఇద్దరూ సాగిల పడితే కొన్ని లక్షల మందికి దేవుడు ఏం చేశాడండి? త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు. ఎన్ని రోజులు తెలుసా? వాళ్ళు ఉన్నన్నాళ్ళు ఇచ్చాడు. ఆ బండ నుంచి వచ్చే నీరంట వీళ్ళ వెనకాల కాలవలాగా వెళ్ళేదట. అంత గొప్పగా ఒక్కసారి దేవుడు ఆశీర్వాదం ఇస్తే అది కంటిన్యూషన్గా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనము. బిలాము కన్నులు తెరిచిన గనుక యెహోవా దూతను చూసి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, చాలమ్మ, దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ బిలాము సాష్టాంగ పడుతున్నాడు. బిలాము సాష్టాంగ పడుతున్నాడు. చూసారా, బిలాము దేవుడికి వ్యతిరేకంగా ఒక చోటుకు వెళ్తూ ఉన్నాడు. బిలాము చాలా గొప్ప ప్రవక్త, దేవుడితో మాట్లాడే ప్రవక్త. ఆయన ఒకానొక రోజున దేవుడికి వ్యతిరేకమైన పనుల గురించి చేయడానికి అతను ఒక గాడిద మీద ఎక్కి వెళుతూ ఉంటే ఆ పనికి అతన్ని వెళ్లకుండా ఆపడం కోసం దేవుడు ఏం చేస్తాడంటే ఒక దూతను పంపిస్తాడు, ఒక ఖడ్గం చేత. ఆ దూత వచ్చి మార్గ మధ్యలో నిలబడి ఉంటాడు, ఖడ్గం, దూసిన ఖడ్గం పట్టుకొని ఉంటాడు. అప్పుడు ఈ బిలాము కన్నులు తెరవబడలేదు. ఎందుకంటే ఇతడు ఉన్న ఈ అభిషేకాన్ని దేనికోసం వాడుతున్నాడంటే అక్కడ అతని స్వలాభం కోసం వాడుతున్నాడు. ధన వ్యామోహం కోసం, డబ్బు కోసం దేవుని విషయాన్ని పక్కన పెట్టి ఎవరో డబ్బు ఇస్తారంటే వాళ్ళకి ప్రార్థన చేయడం కోసం ఇతను వెళుతూ ఉన్నాడు. దేవుడు వద్దని చెప్పిన వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్న సమయంలో అతడు తప్పుడు మార్గంలో ప్రవేశిస్తున్న సమయంలో దేవుని దూత దూసిన ఖడ్గము చేత మార్గం మధ్యలో నిలబడి ఉండగా అది గమనించని బిలాము గాడిదను ముందుకు తోలుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే బిలాము కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి దేవుడు గాడిద కళ్ళు తెరిచాడు. గాడిద కళ్ళు తెరిచేటప్పటికి గాడిదకు మార్గ మధ్యలో పెద్ద దూత దూసిన ఖడ్గంతో నిలబడి ఉండడం గాడిద గమనించింది. గాడిద గమనించగానే గాడిద ఏం చేసింది తెలుసా? అయ్యోని అటుగానే ముందుకెళ్తే ఆ
కత్తిలా పట్టుకుని ఉన్నాడు దూత, వేసేస్తాడు ఇలాగా, బెలాము చనిపోతాడు. కాబట్టి గాడిద ఏం చేసిందంటే ఇలాగెళ్ళేది, వెంటనే టర్న్ అయిపోయింది, ఇలా పక్కకు పోయింది. ఇలా పక్కకు పోతుంటే బెలాముకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఫాట్ ఫాట్ అని కొడుతున్నాడు గాడిదను. గాడిద కొడుతుంటే మరలా గాడిద దారిలో పెట్టాడు. మరలా గాడిద దారిలో పెడుతుంటే మరలా కొంచెం ముందుకెళ్ళమని ముందుకు తోలుతుంటే మరలా గాడిద ఏం చేసిందండి, మరలా టర్న్ తీసుకుంది, మళ్ళా కొట్టాడు. మళ్ళా గాడిదని లైన్లో పెట్టాడు. మళ్ళీ ముందుకు వెళ్ళి తోలుతుంటే మళ్ళా గాడిద ఏం చేసిందంటే మళ్ళీ టర్న్ అయిపోయింది. ఇలా 3 సార్లు జరిగింది, ముమ్మారు జరిగింది. ముమ్మారు గాడిదను కొట్టినప్పుడు 3 సార్లు కూడా గాడిద ఏం చేసిందంటే బెలామును రక్షించడం కోసం దూత దగ్గరికి వెళ్లకుండా పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఆయన గాడిదను కొడుతూ ఉంటుంటే దేవుడు ఇది కాదు పని, ఈ బెలాము దృష్టంతా ఎక్కడుందంటే ఆ డబ్బు మీద ఉంది, త్వరగా వెళ్ళిపోవాలి, అక్కడ ప్రార్థన చేసేయాలి, ఆ బహుమానాలన్నీ నీ పొందేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలో మునిగిపోయినటువంటి బెలాము ఏం చేస్తున్నాడంటే గాడిదను కొడతా ఉంటుంటే గాడిదకు దేవుడు నోరిచ్చేసాడండి. ఏం చేశాడండి, గాడిద నోరిచ్చేసాడు. గాడిదకు నోరిచ్చేస్తుంటే గాడిద మాట్లాడుతుంది. చదవమ్మ అక్కడ. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను గనుక నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా నీవు నా మీద తిరగబడితివి. చాలు. దేవుడు చూడండి, గాడిద మాట్లాడుతున్నా కానీ బిలాము గుర్తించలేకపోయాడు. మీకు అది అర్థమవుతుందా లేదా? ఫ్లోలో మాట్లాడేస్తున్నాడు బిలాము, గాడితో మాట్లాడేస్తున్నాడు. మనుషులతో మాట్లాడినట్టుగా గాడితో మాట్లాడే అతనికి అసలు బోళ్ళంత పెద్ద ప్రవక్త. ఎంత ప్రవక్త అంటే దేవుడే ఆయనతో మాట్లాడతాడు. అంత గొప్ప మహిమగల దేవాదేవుణ్ణి ఆరాధిస్తున్న గొప్ప ప్రవక్త ఈయన. ఎంత గొప్ప ప్రవక్త కాకపోతే దేవుడు మాట్లాడతాడండి. అలాంటి ప్రవక్త గాడిద మీద ఎక్కి వెళుతుంటే గాడిద మాట్లాడుతుంది ఇతనితోటి. అప్పుడే గుర్తించాలి కదా, ఇది గాడిద ఏంటి మాట్లాడుతుంది, గాడిద ఎలా మాట్లాడుతుంది అని ఆశ్చర్యపోవాలి కదా. కానీ దానితో సంభాషిస్తున్నాడు ఇతను. మనుషులతో మాట్లాడినట్టుగా గాడిదతో మాట్లాడేస్తున్నాడు. కానీ అయ్యో గాడిద ఏంటి మాట్లాడడం ఏంటి, గాడిద ఎలా మాట్లాడుతున్నా ఆలోచన లేదు ఆయనకి. అంటే ఆయన ఎంతసేపు కూడా తను టార్గెట్ అంతా ఎక్కడో ఉంది, తన గురి అంతా ఎక్కడో ఉందంటే నేను వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేయాలి, వాళ్ళు నా కానుకలు ఇస్తారు, పెద్ద కానుకలు. తప్పులేదు, వెళ్ళి ప్రార్థన చేసి కానుకలు తీసుకోవడంలో తప్పులేదు. కానీ దేవుడు వెళ్ళొద్దన్న చోటుకు వెళ్ళి కానుకలు తీసుకోవడం తప్పు. దేవుడిని అడిగాడు, వెళ్ళమంటారో ప్రభు అన్నాడు, వెళ్ళొద్దన్నాడు. మానేయలేదు ఇతను. మళ్ళీ బతిమాలాడు, మళ్ళీ ఇంకో రోజు రాత్రి బతిమాలాడు. బతిమాలతో నీ ఇష్టం వెళ్తే వెళ్ళాడు అంతే దేవుడు. అవునా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడికి ఇష్టం లేదు. మధ్యలో దూతను పంపించాడు, కట్టుకునితో చేత పట్టుకొని ఉందంతే. ఆ రోజు గాడిదగానే రక్షించకపోతే బెలాం ప్రాణాలు పోను. గాడిదంటుంది, అయ్యో నా ఏలిన వాడా ఎందుకు నన్ను ముమ్మారు కొట్టారు అని అడుగుతుంది గాడిద. ఇదేంట్రా బాబు గాడిద మాట్లాడుతుందంటే కొట్టారు కదా నిజమే అని ఏమన్నా ఈయనకి స్పృహ రాలేదు అప్పటికి కూడా. మరి నువ్వెందుకు సరిగా వెళ్ళట్లేదని ఈయన సమాధానం చెప్పుంటాడు. అప్పుడు ఆవిడ ఆ గాడిద అంటుంది వాళ్ళను, ఇన్నాళ్ళ నుంచి నేను ఎప్పుడైనా నేను ఎదిరించానా, నీ గాడిద అయిన దగ్గర నుంచి నేను నీ మాట కాదన్నానా, ఇప్పుడు ఎందుకు మరి నన్ను కొడుతున్నావు అంటే దానికి సమాధానం ఇస్తున్నాడు బెలాము. ఎస్ నిజమే, నువ్వెప్పుడు కూడా నా మాట జవదాటలేదు, ఎప్పుడు ఎందుకు దాటావు నువ్వు అని అడుగుతున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ జరుగుతుంది, మాటలో చర్చ వేదిక అలా ఉంది అక్కడ. ఇంతలో దేవుడు ఏం చేశాడంటే బెలాము కన్నులు తెరిచాడు దేవుడు. ఇక్కడ 3 విషయాలు జరిగినాయండి. ఒకటి, గాడిదకి దేవుడు వాక్యనిచ్చాడు. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే గాడిదకే దేవుడు వాక్కి ఇవ్వగల శక్తివంతుడైనప్పుడు మనుషులకు ఇవ్వడా చెప్పండి? కొంతమంది మాట్లాడలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి దేవుడు వాక్యనివ్వడా? ఇస్తాడు. ఎందుకంటే నోరు లేని మోగ జీవానికి దేవుడు వాక్శక్తినిచ్చాడు. అలాంటప్పుడు గాడిదకి వాక్శక్తి ఇవ్వగల శక్తివంతులైన దేవుడు మనుషులకు ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. మనం కూడా విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయాలి. రెండవదిగా గాడిదకు కన్నులు తెరిచాడు. అక్కడ రాయబడలేదు కానీ మనం గుర్తించాలి.
ఎవరు కనపడుతున్నారు గాడిదకి? దూత దూసిన కటకంతో కనపడుతున్నాడు. మరి బిలాము కనపడలేదు, దూత గాడిదగా కనపడ్డాడు. అంటే గాడిద కన్నుల్లో ఏముందండి? దేవుని యొక్క ప్రసన్నత ఉంది అక్కడ. అందుకబట్టే కనపడుతున్నాడు, దేవుడు కనపడుతున్నాడు అక్కడ. తర్వాత మూడో విషయం ఏమిటంటే, బిలాము కన్నులు కూడా దేవుడు తెరిచాడు. బిలాము కన్నులు కూడా తెరిచిన తర్వాత అప్పుడు బిలాముకి దూత కనిపించాడు. వెంటనే బిలాముకి ఏమైపోయిందండి? చూడు, మబ్బులు ఇడిపోయి అంటారు కదా, మబ్బులు ఇడిపోయింది అంటారు కదా, అలా ఇడిపోయిందన్నమాట అతనికి. వెంటనే గాడిద దిగేసి గబగబా వెళ్ళిపోయి ఏమైపోయాడండి? సాష్టాంగపడిపోయాడు దూతకి. వెంటనే సాష్టాంగపడిపోయాడు. ఇంకొంచెం ఉంటే ఏమైపోయిన బిలాముని దేవదూత ఖడ్గముతో ఖండించేసినాడు అన్నమాట. కొంచెం చదవమో. యెహోవా దూతను అతను చూసి తల వంచి సాష్టాంగపడి నమస్కారం చేయగా, యెహోవా దూత, ముమ్మారి గాడిదను వేల కొట్టితివి, దేవునికి మహిమ కలుగును. దేవదూత చెప్తున్నాడు బిలాముతో, ఎందుకు నీ గాడిదని 3 సార్లు కొట్టావు నువ్వు? అది తొలగింది కాబట్టి నువ్వు బ్రతుకున్నావు. అది అలా తొలగకుండా ఉండుంటే నిశ్చయంగా నేను చంపేద్దును, గాడిదని మాత్రం రక్షిందును అంటున్నాడు దేవుని దూత. వెంటనే ఈయన సాష్టాంగం పడిపోయిన తర్వాత చూసారా, సాష్టాంగం, అంత గొప్ప ప్రవక్త దేవదూత కాళ్ళ మీద పడిపోయి సాష్టాంగపడి దేవుణ్ణి బతిమలాడుకుంటూ ఉన్నాడు. సాష్టాంగపడడంలో అంత గొప్పతనం ఉంది. ఇప్పటికి మోషే ఆహారంలో సాష్టాంగపడ్డారని చెప్పాను మీకు. రెండవది బిలాము సాష్టాంగపడ్డాడని చెప్పాను. మూడవదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బాళమును కానుకలుగా సమర్పించరే. ఇక్కడ ప్రపంచంలోనే గొప్ప జ్ఞానులు 3 వచ్చారండి. ప్రపంచంలోనే గొప్ప జ్ఞానులు 3 వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళు పెద్ద ఏజ్డ్ పర్సన్స్, మహామేధావులు, భక్తి ప్రపక్తలు కలిగిన వాళ్ళు, పెద్దవాళ్ళు. వస్తా వాళ్ళు ఒంటెల మీద వేసుకుని బంగారం, బోళం, సాంబ్రాణి 3 తెచ్చి వచ్చి ఎక్కడికి వచ్చి సాగిలు పడుతున్నారు వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభు అప్పటికి ఎంత ఉన్నాడంటే చిన్న పిల్లవాడు, 2 సంవత్సరాల లోపు, 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆ బాలుడి దగ్గరికి వచ్చి సాష్టాంగపడి పూజిస్తున్నారు ఆయన పాదాలకి. అంత జ్ఞానులు, అంత పెద్ద మేధావులు, అంత వయసున్న వాళ్ళు సాష్టాంగపడిపోయి 3 కూడా ఆ బాలుడైనటువంటి ఆ బాల యేసుని సాష్టాంగపడి పూజిస్తూ ఉన్నారు. అదండి సాష్టాంగపడ్డం అంటే. సాష్టాంగపడ్డంలో ఎంత గొప్పతనం ఉందో. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉందండి చెప్పాలంటే. యేసు ప్రభు కూడా సాగిలు పడ్డాడు, అబ్రహాము సాగిలు పడ్డాడు, దావీదు సాగిలు పడ్డాడు. నేను ఇప్పుడు చెప్పడానికి ఈరోజు టైం లేదు. వీళ్ళందరూ సాగిలు పడ్డారు, సాగిలు పడి ప్రార్థన చేశారు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.